హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను మా పాప గుడ్ మార్నింగ్ చెప్తున్నాము. ఏం లేదు, ఈరోజు మా పాపకి వ్యాక్సిన్ ఉందన్నమాట, ఇమ్యునైజేషన్స్ ఉన్నాయి. అందుకే ఇంకా మార్నింగే వాళ్ళు 7:30కి అపాయింట్మెంట్ ఇస్తే మేము వచ్చేసి 6:30కే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే 10 మినిట్స్ ముందే ఉండాలి అమెరికాలో. ఇక్కడ లేదనుకుంటే మాత్రం మనకి క్యాన్సిల్ చేసేస్తారు అపాయింట్మెంట్స్. ఇలా ఉంటుంది ఇక్కడ అపాయింట్మెంట్స్ ఇక్కడము కష్టము, మనం బుక్ చేసుకోవడం కష్టమే. ఒక 2 మంత్స్ కంటే మా పాపకి ఇమ్యునైజేషన్ అయిపోతుంది. ఆ టైం అయిపోతుంది కదా. మేము వచ్చేసింది బ్రాన్సన్ హాస్పిటల్, కానీ అక్కడ మాత్రం మేము వ్యాక్సిన్ ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే ఒక బిల్డింగ్కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోతే అక్కడ మాత్రం మాకు లేదు, మీరు ఈ బిల్డింగ్ కాదు బుక్ చేసుకుని ఇంకో బిల్డింగ్ అని చెప్పారు. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేపాటికి మాకు 10 మినిట్స్ లేట్ అయిపోయింది. కానీ మాకు అపాయింట్మెంట్ అయితే ఉంది అని చెప్పగానే మళ్ళీ వెళ్ళాము. లోపలికి వెళ్తే మాత్రం మా పాపకి వ్యాక్సిన్ లేదని చెప్పేశారనమాట. అంటే 6 మంత్స్ ఉండాలంటే ఇది ఒక వ్యాక్సిన్కి. అది ఇంకా 4 మంత్స్ అయింది మీ అమ్మాయికి, ఇంకా 2 మంత్స్ ఉంది టైము. అందుకే మీరు ఇప్పుడు ఇంకా అవ్వదు మీకు పాపకి అని చెప్పేసి పంపించేశారు మమ్మల్ని. కానీ ఏదో ఫామ్ ఫిల్ చేయమన్నారు. ఇక్కడ మాత్రం ఫాము ప్రతిసారి పోయినప్పుడంతా ఎగ్జామ్ రాపించుకుంటారు. మా వారి ఎగ్జామ్ రాసేది మాత్రం నేను కాదు. ఇంకా ఇక్కడ హాస్పిటల్ చూపిస్తున్నాను మీకు మొత్తము. మార్నింగే కదా, టైంకి వచ్చి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు వ్యాక్సిన్స్ లేదంటే వాళ్ళ పిల్లలు చూపించుకొని వెళ్ళిపోతుంటారు. కానీ చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలవి ఫొటోస్, పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా పెట్టినారు అనమాట హాస్పిటల్స్ని అంతా. స్ప్రింగ్ కదా ఇది, అందుకే స్ప్రింగ్ అని చెప్పి పెట్టారనమాట. ఇంకా మా చిన్నపిల్ల పడుకొనేసింది అక్కడ అక్వేరియం దగ్గర, ఆడింది బాగానే పిల్లలతోటి. ఎవరు అమెరికన్ పిల్లగాడు వస్తే మళ్ళీ ఆడుతుంది. ఇంకా మా వారు కూర్చొని ఎగ్జామ్ రాస్తూనే ఉన్నారు. ఇక్కడ పిల్లల కన్నా తల్లిదండ్రులకి ఎగ్జామ్ రాపిస్తారనమాట. ఇలా మేము అపాయింట్మెంట్స్ తీసుకొని వస్తే మళ్ళీ అమెరికన్ పిల్లగాడు వస్తే వాడితోటి ఆడుతుంది మా పాప. ఇంకా ఆమె కొంచెం వాళ్ళ పిల్లలతోటి కొంచెం చూడాలన్నా, ఎందుకో మాట్లాడాలన్నా కొంచెం భయపడుతుంది అనమాట. కానీ ఇంకా అలవాటు అవ్వాలి కదా మన పిల్లలకు కూడా అని చెప్పేసి నేను కొంచెం ఆమె షేక్ హ్యాండ్ ఇప్పించి అలా మాట్లాడిపిస్తుంటాను. మళ్ళీ అక్వేరియం దగ్గరకు వచ్చింది, మళ్ళీ లేసేసి పడుకొనింది కదా. ఇప్పుడు లేసి మళ్ళీ అక్వేరియం దగ్గరకు వచ్చి ఆడుతుంది. ఇంకా అందుకే కొంచెం వీడియోస్ తీసుకున్నాను అనమాట, బాగా ఆడుతుందని చెప్పి. మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోయాక డాక్టర్ వచ్చి పిలిస్తేనే మేము వెళ్ళాం లోపలికి. ఇంకా అక్కడ అన్నీ చెక్ చేశారనమాట. వాళ్ళు డ్రెస్ తీసేపించి పాపకి తల పెరుగుతుందా, బాడీ పెరుగుతుందా, మొత్తం ఇయర్ ఐస్ అన్నీ చెక్ చేశారనమాట డాక్టర్ వచ్చి. ఇది ఒక రూమ్ అపాయింట్ చేస్తారు మనకి, మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నప్పుడే. ఇలా వచ్చేసి మనకి ఫస్ట్ రూమ్లో ఇక్కడ ఉంటాయి పిల్లలకి కిడ్స్వి, వాళ్ళు ఏడవకుండా కొంచెం ఫొటోస్ అవి ఇవి పెట్టింటారు. బెడ్, తర్వాత వెయిట్ మిషన్, మనకి ఇటుపక్క చైర్స్, మన డాక్టర్కి చైర్స్ అన్నీ పెట్టింటారు అనమాట, మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ. మళ్ళీ పిల్లలకి మనము ఆమెకి వ్యాక్సిన్ వేయలేదు, కానీ ఆమె గట్టిగా ఏడుస్తుంది. మార్నింగే కదా, ఆమెకు నిద్ర డిస్టర్బెన్స్ అయిందని చెప్పి ఇంకా వ్యాక్సిన్ వేయలేదు. 6 మంత్స్ గ్యాప్ ఉండాలని చెప్పేసారని చెప్పి ఇంకా మేము ఆమెకు డ్రెస్ వేసుకొని రిటర్న్ అయిపోయాము. చాలా ఏడుస్తుంది ఆమె అయితే వ్యాక్సిన్ వేయకపోయినా కూడా. అందుకే మన వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.